హాయ్, నేను లక్ష్మినండి. ఈరోజు నా స్టైల్లో చేపల పులుసు చేసి చూపిస్తానండి. ఈ చేపల పులుసుకు చేపలు ఇలాగ పసుపు ఉప్పు వేసి ఇలా కడిగి పెట్టుకోవాలండి. చూడండి ఎంత పలసగా ఉన్నావో. ఇంత పలసగా ఉన్న ముక్కలైనా సరే కారం ఉప్పు పట్టిస్తే గట్టిగా అయిపోతాయండి. దీనికి హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూను సాల్ట్, ఒక స్పూన్ కారం ఇవి వేసేసుకొని కలపాలండి. చేప ముక్కలకు అంత పట్టియాలి. ఇలా పట్టిస్తే చేప ముక్కలు గట్టిగా అయిపోయి ఉప్పు కారం పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది పులుసు. ఇలాగ అన్నీ పట్టించుకున్న తర్వాత ఆ తర్వాత పొయ్యి మీద ఒక చిన్న గరిటె పెట్టుకొని హాఫ్ స్పూన్ మెంతులు, ఒక స్పూను జీలకర్ర వేసి దూరగా వేపుకోవాలి. ఇవి పక్కన పెట్టేసి 2 స్పూన్ల నువ్వులు వేసి వేపుకోవాలండి. ఈ నువ్వులు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసిన దాంట్లో 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిగడ్డలు వేసేసుకొని 2 స్పూన్ల కొబ్బరి పొడి, కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. కొబ్బరి పొడి ఉంది కాబట్టి వేస్తున్నాను. 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు వేసేసుకొని ఇది మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. గిన్నె కొంచెం పెద్దది పెట్టేసుకుంటే ఎడల్పు ఉన్నది పెట్టేసి చేపలు చితకకుండా ఉంటాయి. నేను 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. 3 స్పూన్ల ఆయిల్ వేసి 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 2, కరివేపాకు ఇవి దోరగా వేగాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఆ పేస్ట్ వేసేసుకొని ఈ పేస్ట్ కూడా బాగా కలర్ వచ్చే వరకు, పచ్చిది కదండి ఉల్లిగడ్డలు, ఇవి బాగా కలర్ వచ్చే వరకు వేగాలి. నూనె తేలే వరకు వేయించాలి. ఇలా కలర్ వచ్చే వరకు వేగాలి. దీనికి 2 టమాటాలు మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకున్నది పోసేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని ఇది వరకు ఒక స్పూను చేపలు వేసాం కదండి. ఇది 2 స్పూన్ల కారం మాకు సరిపోతుంది. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. 1 స్పూను సాల్ట్, మళ్ళీ కొద్దిగా పసుపు, హాఫ్ స్పూను గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇవి బాగా ఇలా కలుపుకోవాలి. దీనిలో చేప ముక్కలు వేసేసుకోవాలి. ఈ చేప ముక్కలన్నీ వేసేసి కొంచెం మగ్గనియాలండి. మూత పెట్టేసి కొంచెం మగ్గనియాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇవి తీసి కొంచెం తిరిగేయాలండి ముక్కలను నెమ్మదిగా. ఈ ముక్కలన్నీ తిరిగేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కొంచెం మగ్గనియాలి. ఇలా అన్నీ తిరిగేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి కొంచెం మగ్గనియాలి. ఇప్పుడు చింతపండు పులుసు అండి. దానికి సరిపడా చింతపండు పులుసు తీసుకొని పోసేసుకోవాలి. ఇలా పోసుకున్న చేప ముక్కలలో ఇది గరిటెతో కలిపితే చితికిపోతుంది. మనం ఇలాగా గిన్నె పట్టుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇది ఒక 20 నిమిషాలు ఉడకాలండి. ఉడికిపోయిందండి చేపల కూర. ఇప్పుడు ధనియాల పొడి 3 స్పూన్లు అండి. 3 స్పూన్ల ధనియాల పొడి వేసి కొత్తిమీర పుదీనా వేసేసి ఇవి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనియాలి. మూత మొత్తం పెట్టేసుకోకుండా కొంచెం గ్యాప్ పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనియాలి. అయిపోయింది చేపల పులుసు అయిపోయింది.
చూడండి ఎంత చిక్కగా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంటుంది. ఇట్లా మీరు కూడా చేసుకొని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చేపలు కూడా చితకకుండా బాగా వచ్చినాయి కదండి. మనం మళ్ళీ చాలా సేపు కూడా ఉడికిచ్చాను కదా. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నువ్వులు కొబ్బరి వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పులుసు కూడా చిక్కగా వచ్చేస్తుంది. అయిపోయిందండి.